శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. యౌవాని పాదాలమువలై రవళించు, యౌవాని పాదాలమువలై రవళించు, బ్రహ్మాండ భాండాల ప్రతతి నియతి. యౌవాని ఘనకుక్షి ఇహపర విద్యలకు అక్షరార్ణవమైన అమృత కలసి. యౌవాని దంతంబు, యౌవాని దంతంబు కృతి సర్వ పర్వమై. భారత భారతీ భాగ్యమయ్యే. యౌవాని శుభముఖంబు ఏకార్ణమంత్రమై, ఓంకార రూపమై ఉర్వి నిండే. అతడు వ్యాసర్షి కాళిదాసాఖ్య వినుత, అతడు వ్యాసర్షి కాళిదాసాఖ్య సుముఖ. మన్ముఖీన సువాంగ్మయ మధుర ఫణితి, మన్ముఖీన సువాంగ్మయ మధుర ఫణితి. అతడు కవులకు కవి అయిన అమృతమూర్తి, అతడు కవులకు కవి అయిన అమృతమూర్తి. విఘ్ననాయకు కొల్తు నిర్విఘ్న సిద్ధి. మహాగణాధిప చరణారవిందములకు నమస్కరించి శ్రీమన్మంగళధారణం, శ్రీమన్మంగళధారణం. శృతిశిరస్సీమంతముక్తాచనం, శ్రీమన్మంగళధారణం. శృతిశిరస్సీమంతముక్తాచనం. శ్రీమద్దివ్య కవిత్వ లాలనరతం, శ్రీమద్దివ్య కవిత్వ లాలనరతం. సింధూరసీమాంకితం, ధ్యాయత్సంతత సేవనార్థఫలదం. ధ్యాయన్మహామంగళం అంబాయాశ్చరణం వ్రజామి శరణం. వాగ్వైదుషీకారణం. కొప్పరపు కవులు నాకిప్పటికీ ఆశ్చర్యమే. అసలు కవిత్వము ఒక దృశ్యము, ఒక కళ, ఏదైనా కవి అయిన వాడు ఇలా నేను చెప్పగలిగితే ఎంత బాగుంటుంది అని కవీంద్రుడైన వాడు అనుకుంటే అది నిజమైన ఆ చెప్పిన కవిత్వానికి మహాఫలము. అట్లా చెప్పగలిగిన వాడే కవి. కవి మెచ్చినదే కవిత అన్నాడు. ఇంకొకడు మెచ్చాలి, ఆహా ఇలా నేను అని ఉంటే ఎంత బాగుండేది అని వాడు బయటికి అనలేకపోయినా మనస్సులోనైనా అనుకోవాలి. బయటికంటే ఇంకా గొప్పే. నేను ఉదయము వారి
విగ్రహములకు పుష్పమాలాలంకరణ చేసినప్పుడు నాకు ఆ క్షణంలో అనిపించి చెప్పాను. నేను ఆ పద్యాన్ని ధారణ చేస్తున్నాను. ఆంజనేయుని సదుపాసనాఢ్య మహిమా. ఆంజనేయ స్వామి ఉపాసకులు వాళ్ళకంత వేగం ఎలా వచ్చింది అంటే నేను ఆంజనేయ అనుగ్రహం అనే భావిస్తాను నేను. ఎందుకంటే వాయువేగము, మహావేగము కలిగిన వాడు ఆయన. ఆంజనేయుని సదుపాసనాఢ్య మహిమ పొంగి పొరలెడు జీవన స్ఫూర్తి వలన. ఆంజనేయుని సదుపాసనాఢ్య మహిమ పొంగి పొరలెడు జీవన స్ఫూర్తి వలన. నిగ్రహానుగ్రహ కవీశ విగ్రహముల. మామూలు విగ్రహములు కావవి. నిగ్రహము అనుగ్రహము అంటే శాపమును నిగ్రహించగలగాలి వాక్కు చేత, అనుగ్రహమును ప్రసారింపజేయగలగాలి, శాపవాక్కును ఉపసంహరించుకోగలగాలి. ఋషికల్పుడైనటువంటి కవి వాగ్మి ఎప్పుడూ వాక్కును జారవిడువడు, తపస్సును అలా వృధా చేసుకోడు. కాబట్టి అక్కడ నిగ్రహం అవసరం. అనుగ్రహము వరము, అనుగ్రహము చెబితే ఫలించాలి. నిగ్రహానుగ్రహ వాళ్ళు ఇద్దరూ రెండింటికి సమర్థులు అని నాకు అనిపించింది. ఆ నిమిషంలో అనిపించిన మాటే చెప్పాను. నిగ్రహానుగ్రహ కవీశ విగ్రహముల దర్శనం బది సకలార్థదానశాలి. అటువంటి ఆ విగ్రహ దర్శనం అనేది సకలార్థ దానశాలి. అటువంటి వారి యొక్క దర్శనము, ఆ విగ్రహ దర్శనం. మామూలుగా మనం ఎందరో విగ్రహాలు చూస్తూ ఉంటాం, కానీ ఈ విగ్రహములు అటువంటి సామాన్య విగ్రహములు కాదు అనిపించినది నాకు. ఆ స్పర్శ కలిగినప్పుడు, ఆ పుష్పమాల వేస్తున్నప్పుడు అనిపించింది నాకు. మామూలుగా శర్మగారు చెప్తూ ఉంటారు, అంటే ఎవరి ద్వారానో ప్రసారము కావాలి. తపస్సు ఎట్లా ప్రసారం కావాలి? వాక్ ప్రసారమే కావాలి. సరస్వతి అని అందుకే ఆమెకు పేరు వచ్చింది. ముఖాన్ ముఖం సరహ అన్నాడు. ఒక ముఖము సరస్సు, ఇంకో ముఖము సరస్సు. ఒక సరస్సు నుంచి ఇంకొక సరస్సుకు ప్రవహించేదే సరస్వతి ఆమె. అలా సరస్సు నుంచి సరస్సుకు ప్రవహించే సరస్వతి ఇలా ఇన్ని యుగాలుగా ఎలా ప్రవహించింది ఆమె, ఎలా వచ్చినది? తిరుపతి వెంకటేశ కవిధీరుల ధీరతకు ఉద్దిగాగ మీ పరపతి. తిరుపతి వెంకటేశ, వాళ్ళు వయస్సులో పెద్దవాళ్ళు, తిరుపతి వెంకటేశ్వర కవులిద్దరు. తిరుపతి వెంకటేశ కవిధీరుల ధీరత కుద్దిగాగమీ పరపతి. సత్ప్రబంధ రసబంధుర పద్య మహాశువేగవత్ పరిమళమై దిగంతముల పండెను పండిన మీ తపస్య కొప్పరపవధాని. కొప్పరపవధాని సోదరుల భవ్య కవిత్వము ప్రస్తుతించదన్. సమకాలీన సమాజ దర్శన కళా సౌందర్య మాధుర్యమై. సమకాలీన సమాజ దర్శన కళా సౌందర్య మాధుర్యమై. నమదస్తోక కవీంద్ర వాగ్ విభవమై. ఇది అస్తోక కవీంద్ర వాగ్ విభవము. నమత్ అదంతా నమస్కరించేటట్లుగా ఉండాలి. వాడు కవి అయితే కవీంద్ర బృందము నమస్కరించాలి ఆ కవిత్వానికి. అది నిజమైన కవిత్వం. నమదస్తోక కవీంద్ర వాగ్ విభవమై నవ్యమునై వార్షుకాభ్ర మహావేగ. వార్షుకాభ్ర మహావేగ నభస్సముత్థ రసధారావర్షమై. శ్రోతృ మహానందము మిన్ను ముట్టగ కవి శ్రీమంతులన్ మృక్యదన్. కప్పుర ముప్పు పల్కులు సుఖావహమైన జవాజి పుల్కులున్. కప్పుర ముప్పు పల్కులు సుఖావహమైన జవాజి పుల్కులున్. గుప్పను కస్తురుల్ కొదమకుల్కులు శేషుని మేని తల్కులున్.
శేషుని మేని తల్కులున్ కొప్పరపున్ కవీశ్వరుల క్రొత్తల కైతల కోటి పల్కులున్ విప్పు సరస్వతీ వదన వీధికి ముక్కున ముక్కరల్ విప్పు సరస్వతీ వదన వీధికి ముక్కర ముద్దు కుల్కులున్. స్నేహాలంబిత వంశసూత్రుడు. నాకు శర్మగారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దౌహిత్రుడు ఎప్పుడు కూడా పౌత్రుడి కన్నా దౌహిత్రుడే గొప్ప అని చెబుతారు ధర్మశాస్త్రంలో. ఎందుకంటే దుహితల ద్వారా వచ్చి నిజమునకు ఆయన తన వంశమును, ఆ మాచవరపు వంశాన్ని దీపించవలసిన కర్తృత్వం ఉంది ఆయనకి. కానీ దాన్ని ఎలాగో దీపిస్తూ ఉన్నాడు. అయితే కొప్పరపు వంశాన్ని కూడా ఉద్దీపింపజేస్తూ ఉన్నాడు. అది చాలా 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 గొప్ప లక్షణం. స్నేహాలంబిత వంశసూత్రుడు వచశ్రీహాసుడు ఆఢ్యుండు మీ దౌహిత్రుండగు శర్మ కుప్రపుల సద్వంశంబు దీపింపగా. మీ దౌహిత్రుండగు శర్మ కొప్రపుల సద్వంశంబు దీపింపగా. ఏం చేస్తున్నాడు? సాహిత్యాక్షర తర్పణంబునిడే దీక్షన్ నిత్య గ్రంథాకృతిన్. మీకు గ్రంథాకృతిన్ సాహిత్యాక్షర తర్పణం మునిడే దీక్షన్. మీకు గ్రంథాకృతిన్ వ్యాహారశ్రుతి. వ్యాహారం అంటే భాష. వ్యాహారశ్రుతి సుబ్బరాయ కవిరాయ వేగ పద్యాశ్రయ. పెద్దల యందు అమేయమైన గౌరవము, పూర్వుల యొక్క తపస్సు అనుగ్రహము మన శిరస్సున ఉంటేనే ఇలాంటివి చెయ్యగలుగుతామని నాకు గాఢమైన విశ్వాసము. మా తండ్రి గారు నాగభూషణ శర్మ, ఆయన నా 8 ఏళ్ల వయస్సులో నన్ను కూర్చోబెట్టి నిక్కరు వేసుకుంటే ఇలా తొడలు ఎర్రగా వాచిపోయేవి. ఆయన ఒక పాఠం చెప్పి మళ్ళీ ఒక ఊరికెళ్ళి వచ్చే లోపల దాన్ని ఒప్పచెప్పకపోతే, ఇలా నా బాల్యమంతా మా నాన్నగారి యొక్క అనుగ్రహ భిక్ష. ఇవాళ నేను ఏ అక్షరము చెప్పినా కూడా ఆయన యొక్క దయాభిక్ష నాకు. నాతో పాటు మా అమ్మ కూడా దెబ్బలు తినేది. అయ్యో వీడిని కొడతారే ఇంతగా అని మా అమ్మ అడ్డు వస్తే ఎప్పుడూ మా అమ్మకు కూడా ఆ దెబ్బలు పడేవి. అందువల్ల మా అమ్మ అలా ఉన్నటువంటి ఆ మహాఫలమే ఇవాళ నేను చెప్పే ఎన్నో శ్లోకాలు మా నాన్నగారు నాకు చిన్నప్పుడు చెప్పేది. మా అమ్మ ఎన్నో శ్లోకాలు చెప్తుంది ఇప్పటికీ కూడా ఆమె. అవన్నీ విని నాకు వచ్చాయి. నాకు నా కవిత్వం ఏమీ లేదు ఇందులో. అందుకనే అమ్మ అంటే ఈ అమ్మైనా ఆ అమ్మైనా రెండూ ఒకటే నాకు. మా అమ్మకు నమస్కారము చెయ్యనిదే అది చిన్న సభ కానీ పెద్ద సభ కానీ నేను చేసిన సన్నివేశము లేదు, ఉండదు ఎప్పుడు. ఆమెకు నమస్కరించియే ఏ సభ అయినా చేస్తాను. అలాంటి అనుగ్రహము పరమేశ్వరి నాకు కటాక్షించినది, ప్రసాదించినది. నాకు ఇందాక అనిపించింది, నాకు సత్కారం చేస్తూ ఉంటే తల్లియు చూచుచుండ మమతాకృతి శ్రీమతి కాంచుచుండగా. ఇద్దరు అక్కడ కూర్చుంటే కెమెరాలు అడ్డం ఉన్నాయని నేనే పైకి రమ్మన్నాను. తల్లియు చూచుచుండ మమతాకృతి శ్రీమతి కాంచుచుండగా. ఎల్ల కుటుంబ సభ్యులిటు ఎల్లలు లేని ముదంబు పొందగా. ఎల్ల కుటుంబ సభ్యులిటు ఎల్లలు లేని ముదంబు పొందగా. అల్లన నాగభూషణుడు అక్షరమై తిలకించుచుండగా. ఆ లోకము నుంచి మా తండ్రి గారు చూస్తూ ఉన్నారు. అల్లన నాగభూషణుడు అక్కడి నుండి
శృతించుచుండగా. మా నాన్నగారు గొప్ప వేద విద్వాంసుడు. రాయలసీమలో అట్లాంటి విద్వాంసులు చాలా అరుదు. అందరికీ తలమానికము మా నాన్నగారే. అటువంటి వ్యక్తి ఆయన. అల్లన నాగభూషణుడు అక్కడి నుండి శిరస్సు ఊపగా ఇల్లిదే పుణ్య సంస్కృతి మహీయ పురస్కృతి నాకు దక్కెడిన్. నాకు వరము కవిత్వము చెప్పేప్పుడు శబ్ద బ్రహ్మోపాసన నా జీవలక్షణం. మా తండ్రి గారి తల్లి గారి అనుగ్రహము ఆశీర్వచనము నాకు. నన్నయ్య గారే గాని అంటే వాళ్ళు మహాత్ములు, వాళ్ళ దృష్టి వేరు. వచ్చెడు వాడు ఫల్గునుడవశ్యము గెల్తు మనంగరాదు విమువత్సుడు. వచ్చెడు వచ్చు అనే ధాతువు మీద ఎడు అనే ప్రయోగము వస్తే ఎడి ఎడు, వచ్చెడు వచ్చెడి అని అవుతుంది. మొత్తం నేను ఎన్ని వేల పద్యాలు చెప్పినా ఎక్కడా ఆ ప్రయోగాలు ఉండవు. నాకేమో ఆ శబ్ద బ్రహ్మం అలా కూర్చుంటుంది, ఇలా అనవద్దురా ఇలా అను అని. ఎవరైనా విచ్చితి అనవచ్చు కానీ నాకు విరిసితి అని వస్తుంది, కానీ విచ్చితి అన్న పదం రాదు నాకు. చెప్పటం కోసం ఇప్పుడు చెబుతున్నాను, మామూలుగా అయితే పలకన ఆ పదాన్ని కూడా నేను. అక్కడ ఏదో ఇంకొక విధంగా ధ్వనిస్తుంది కదా శబ్దము, అలాంటిది వాడవద్దు అని. ఎందుకంటే ఏక శబ్ద సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి. మహనీయులు నల్లాంచక్రుల నరసింహాచార్యులు గారు, మా గురువు గారు, గౌరిపెద్ద రామసుబ్బ శర్మ గారు, వాళ్ళందరూ అలా నూరి పోశారు నా తలలో శబ్దం ఎలా ఉండాలి అని అట్లా చెప్పారు. అందువల్ల అది నా మనస్సును వెంటాడుతూ ఉంటుంది. శబ్దం ఇట్లా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది, ఇంకో విధంగా ఉండరాదు అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల అవధానం చంద్రశేఖర శర్మ గారు ఇట్లాంటి మహనీయులందరి యొక్క అనుగ్రహ విశేషముతో వాళ్ళ దగ్గర చదువుకోగలిగాను నేను. ఆ సంస్కృత భాష నాకు తెలుగు అప్పుడప్పుడు వచ్చు, నిజంగా సంస్కృతమే వచ్చు, తెలుగు కొంచెం పర్వాలేదు. అందువల్ల చదివిందంతా సంస్కృతమే. అందువల్ల దాని ఒక్కోసారి రాస్తున్నప్పుడు శ్లోకము తెలుగులో రాయాలని అక్షరాలు రాస్తుంటాను, కానీ నాకు తెలియకుండా సంస్కృతంలో పడిపోతుంటాయి అవి. కొన్ని పంక్తులు అయ్యాక ఓహో నేను ఇట్లా రాశానా అని మళ్ళీ దాన్ని తిరిగి రాస్తూ ఉంటా. అలా అలవాటైంది నాకు. కవిత్వము ఏదైనా కూడా మహాత్ముల యొక్క, ఇవాళ కొప్పరపు కవీశ్వరులు పరమానంద తుందిల మనస్కులు శరీరులు అయి వాళ్ళు అశరీర శరీరులుగా ఈ వాతావరణంలో ఉండి అనుగ్రహిస్తూ ఉంటున్నారు అని నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళని దర్శనం చేస్తూ ఉన్నాను. అవధానంలో వేగముగా పద్యం చెప్పినా మహాత్ములు ఇందాక వింటున్నాము, వాడివి చదువుతున్నాను. అసలు అవి ఏమి వాళ్ళు అపర సరస్వతీ స్వరూపులు తప్ప మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల ఉపాసనా బలము మారుతిరావు గారు చాలా అద్భుతంగా అన్నారు. ఆ ఉపాసన ఆమె కృప లేకపోతే తిరుపతి వెంకట కవులు కూడా కామేశ్వరి ఉపాసకులు. ఆ ఉపాసన లక్షణము ఏమి? ఉపాసన నిత్యము తదేక భావన. ఏది కనబడితే నాకు ఏ పదం ఇచ్చినా అది అవధానం పద్యంలో ఎట్లా చెబుతున్నానని ఆలోచిస్తూనే ఉంటా తప్ప ఆ పదాలు మామూలు పదాలుగా కనపడవు నాకు. అందుకనే హృదయ కుహరంలో నుంచి రావాలి పద్యము, కవిత్వము. పద్యం అంటే సర్వాభరణ భూషితురాలైన మహాసరస్వతి. ఇంకా గేయమో వచనమో మామూలుగా ఏదో విధంగా సరస్వతి ఎన్నో విధాలుగా దర్శనం ఇవ్వచ్చు. కానీ హార కిరీట కేయూర కుండలములు సకలాభరణములతో దర్శనం ఇవ్వాలంటే అది పద్య కవిత్వమే కావాలి, ఛందోబద్ధమైన కవిత్వమే. నాకు అంత నియమము, అంత దాని మీద నమ్మకము నాకు. ఏమయ్యా ఇటువంటి కొండ గుహలో ఎన్నాళ్ళుగా కాపురంబు. ఏ మహానుభావుడికైనా విశ్వనాథ్ గారు చెప్తూ ఉంటారు, వారు చిత్రం తీయటము అంటే తపస్సు ఇలా అనుకుని ఆలోచించి అందులో నుంచి ఒక అమృత కలశము బయటకు వస్తుంది. అందుకే తపస్వి అని పేరు వచ్చింది ఆయనకి. ఎవరు? ప్రజలిచ్చేదే బిరుదు, అంతకన్నా గొప్ప బిరుదం ఏమున్నది లోకంలో? ఏమయ్యా ఇటువంటి కొండ గుహలో ఎన్నాళ్ళుగా కాపురంబు. ఏమీ పైకి కరావో లేవో అనుచున్ హేమాంగి
దాక్షాయణీ శ్రీమత్ సంగమ కామనార్థియగు ఆ శ్రీకంఠుని పిల్వ. హేమాంగి అమ్మవారు దాక్షాయణి శ్రీమత్ సంగమ, ప్రకృతి రూపిణి దాక్షాయణి. ఈ లోపల కవితా పరమేశ్వరుడు కూర్చున్నాడు. ఏమయ్యా బయటికి రావా? ఈ ప్రకృతి దాక్షాయణి శ్రీమత్ సంగమ కామనార్థి అని అమ్మవారికి తెలుసు. అందుకని ఆమె పిలుస్తున్నది, బయటికి రావయ్యా అని. ఏమయ్యా ఇటువంటి కొండ గుహలో ఎన్నాళ్ళుగా కాపురంబు, ఏమీ పైకి కరావో లేవో అనుచున్ హేమాంగి దాక్షాయణీ శ్రీమత్ సంగమ కామనార్థియగు ఆ శ్రీకంఠునిన్ పిలిచినట్లు ఏమో గుండెలలోని పల్కునెవరో ఇట్టట్టు రాలాగినన్. ఆ గుండెల్లోని ఉన్న శబ్దాన్ని ఎవరో లాగుతున్నట్లుగా బయటికి వస్తూ ఉన్నది. ఏ మాట అయినా వాగ్వృషభంగుపై ఇట్లాంటి పనులు చేసుకుంటూ ఉంటాం మేమే. వాగ్వృ పడ్డది ప్రాసస్థానంలో, ఇక్కడే సభ జరుగుతున్నది. మహాశతావధానము 1994 ఇక్కడ మహాశతావధానము చేస్తూ ఉన్నాను. 94లో నారాయణ రెడ్డి గారు ఉన్నారు సభలో. ఆ వేళ ప్రారంభిస్తూ ఇక్కడ అంతకుముందు ఒకసారి క్రికెట్ దాన్ని స్పాన్సర్ చేశారట పెప్సీ కంపెనీ వాళ్ళు. అలాగే అవధానాన్ని కూడా స్పాన్సర్ చేశారు. వారి మీద పద్యం చెప్పమన్నారు. అని మొదలు పెడతాడు అవధానం ఎవరైనా కానీ. అంత జాగ్రత్త ఉన్నవాడిని కాదు. ఎందుకంటే నేను చెబితే కదా అది ఎక్కడి నుంచో వచ్చేటప్పుడు నాదేం బాధ్యత, ఊరికే మధ్యవర్తిత్వమే. అక్కడ వినపడుతుంది, వినిపిస్తాను, అంతవరకే బాధ్యత నాది. అందువల్ల అది రావటము పెప్సీ వారు అని మొదలైంది పద్యం. అన్నారు పక్కన కూర్చుని అందరు, ఏమిటి ఆశువు ప్రాస ఏమట్లయిపోయింది అని. పెప్సీ సాగా రావాలి. పెప్సీ వారు క్రికెట్టుపై కవితపై ప్రేమన్ సమానముగా ఓ పాదం అయిపోయింది. పర్వాలేదు, గట్టున పడ్డాం. కానీ గట్టున పడ్డామని అనుకునే సంతోషానికి కూడా తావులేదు, రావాలిగా రెండవ పాదం. చెబుతుంటే వ్యాఖ్యానం ఇప్పుడు సమయం, కానీ పద్యం చెప్పేటప్పుడు సమయం లేదు. నాకు రాగ లక్షణము తప్ప ఆ కొంచెం రాగంలో రూపం దిద్దుకోవాలి. పెప్సీ వారు క్రికెట్టుపై కవితపై ప్రేమన్ సమానముగా లిప్సా మాధుర చిత్త పూర్ణలగుచున్ లీలా కళామూర్తులై. అమ్మయ్య దాటిపోయింది 2, 3 రావద్దు. లిప్సా దొరికింది పదం. 3వ పదము అప్సౌఖ్యంబును సంఘటింతురుగత ఆహాయనన్ మెత్స. 3వ పాదము అయిపోయింది. 4వ పదం ఎక్కడ సృష్టించగలను? ఆమె దయ ఎలా రావాలి? అప్సౌఖ్యంబును సంఘటింతురుగత ఆహాయనన్ మెత్స జౌగుప్సీభూత మనస్సదేల సఖుడా. కో జుగుప్స. మరి మహా విద్వాంసులు అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, ఆయనకు తెలుసు. జుగుప్సా శబ్దము మీద జౌగుప్సీభూత అని ఇంత తద్ధితం, ఇంత వృద్ధి వేసుకుంటే తప్ప అది సాధ్యం కాదు. అది ఆ వేగంలో పడాలి, వచ్చి కూర్చోవాలి. అమ్మవారి దయా ప్రవాహం అయ్యి అది తోయబడాలి తప్ప ఇంకో మార్గం ఏమున్నది? ఇంకా తక్కినవి ఏవైనా అలాగా వ్యాఖ్యానంలో ఏవో పదాలు వచ్చాయి. ఈ లోపల అది చెప్పే లోపల ఇది వాగ్వృషభంబుపై అజగవంబును ఓంకృతివోలె పట్టి. అజగవం ధను, మా నాన్నగారి భిక్ష అదంతా. ఇట్లంటే అట్లా అమరము నాకు స్ఫురణలో ఉంటుంది ఏ శబ్దమైనా. అజగవంబును ఓంకృతివోలె పట్టి, ధనుస్సును ఓంకారంలాగా పట్టుకున్నాడు ఆయన. వాగ్వృషభంబుపై అజగవంబును ఓంకృతివోలె పట్టి. స్రగ్వృత దివ్యగాంగ రసశైవలిని మహితోత్తమాంగ. స్రగ్వృత దివ్యగాంగ రసశైవలిని మహితోత్తమాంగ. ధీద్రాగ్వృష
ధీద్రాగ్వృష ఫణ్యలంక్రియ ధీద్రాగ్వృష ఫణ్యలంక్రియ పదార్థ శరీర ఫణ్యలంక్రియ ధీద్రాగ్వృష ఫణ్యలంక్రియ పదార్థ శరీర జటాసమాస. శివుడు కదా, జటాసమాస ద్రాగ్ధీద్రాగ్వృష ఫణ్యలంక్రియ పదార్థ శరీర జటాసమాస. ఈ దృగ్వృథ నిన్నుగాంచక, ఈ దృగ్వృథ నిన్నుగాంచక గిరీశ కవిత్వ మహేశ పైకి రా. తన కైసేసిన లోకవృత్త రచన, తన కైసేసిన లోకవృత్త ఘటనా తత్వ ప్రకారం. లోకములో ఎన్నో ఘటనలు జరుగుతాయి, కానీ కవి దాన్ని కైసేస్తాడు, దాన్ని అలంకరిస్తాడు. శబ్దముల చేత, అలంకారముల చేత, పదముల చేత, సమాసముల చేత కవి దాన్ని చెక్కుతాడు శిల్పములాగా. తన కైసేసిన లోకవృత్త ఘటనా తత్వ ప్రకారం యౌవని శబ్దార్థ శరీరమై యసగునో వాడే కవీషుండు. తన కైసేసిన లోకవృత్త ఘటనా తత్వ ప్రకారం యౌవని శబ్దార్థ శరీరమై యసగునో వాడే కవీషుండు. ఎత్తిన మూర్ధమున గంగ కావ్య రసమౌ, ఎత్తిన మూర్ధమున గంగ కావ్య రసమౌ. ఎత్తిన కావ్యమున గంగ, ఎత్తిన మూర్ధమున గంగ కావ్య రసమౌ. ధీమత్ ప్రభాజాత ధీమత్ ప్రభాపూత తత్ క్షణజానందమే కావ్య తత్వరసము. సారస్వత సృష్టిలో తానై చంద్రుని రాత్రి గర్భిణి అనంతానంత, తానై చంద్రుని రాత్రి గర్భిణి అనంతానంత సంతాన. తానై చంద్రుని రాత్రి గర్భిణి అనంతానంత సంతాన. నిధ్యాన ప్రాణ మహాంబుజాత, నిధ్యాన త్రాణ మహాంబుజాత హృదయ మహాంబుజాత. నిధ్యాన ప్రాణ మహాంబుజాత నిరతాస్థానీ మహాగర్భయై. మేనున్ పంచు ప్రసూతి దివ్య గుణ. మేనున్ పంచి ప్రసూతి దివ్య గుణ
ప్రసూతి దివ్య గుణ జృంభీభూతయయ్యగా ఈ నవ్యాంధ్రమునందు ఈ నవ్యాంధ్రి మహావధాని గణమయీం పొందే ఇక్కాలమున్. చంద్రుణ్ణి ఎలా అయితే రాత్రి గర్భిణి అనంతానంత తేజోవంతుడిగా చంద్రుణ్ణి మనకు రోజు అందిస్తూ ఉన్నదో, అలా ఈ కాల మాతృక అవధాని సమూహాన్ని ఈ లోకాన్ని అందిస్తూ ఉన్నది. అలాగా అనంతానంత సంతానప్రాయముగా ప్రకృతం అనుసరామ. ఈ సభలోకి వద్దాము. ఈ సభలో నేను మాటలు తక్కువగా పద్యాలే ఎక్కువగా ఉండాలి అని, ఎక్కువగా కాదు అన్ని పద్యాలే ఉండాలి, ఎక్కడో ఇలా అది అటు ఇటు అనుసంధాన వాక్యములు తప్ప ఇంకేమీ మాటలు ఉండకూడదు, అన్ని పద్యాలే అనుకున్నాను నేను ఈ సభలో. ఇది ధన్యం బగు బ్రహ్మదేవ సభ, ఇది ధన్యం బగు బ్రహ్మదేవ సభ. ఇందీ ఇందీ బ్రహ్మ బ్రహ్మణ్యుడే అధ్యక్షుడు ఆయన. ఇందీ బ్రహ్మ బ్రహ్మణ్యుడే సదయత్ సంశయహార నారద కళన్, సదసత్ సంశయహార నారద కళన్. సంశయములే హారముగా గలవాడు, సంశయమును హరించేవాడు. రెండు. నారదుడు ఎప్పుడూ కూడా సంశయాన్ని పోగొట్టేవాడు. అది ఎవరు నారదుడైతే బాగుంటుందని చూస్తున్నా. ఎందుకంటే ఈ మామూలుగా లోకములో ఈ వార్తలను అందించే వాళ్ళు వీళ్ళ నారదులు అంటుంటారంటే పూర్తిగా అర్థము తెలియక. నారదుడు జ్ఞానము ప్రసాదించేవాడు. నారం జ్ఞానం దదాతి ఇది నారదః. వ్యాసుల వారికి వాల్మీకి ఎప్పుడు సందేహం వచ్చినా తీర్చినవాడు గురుస్వరూపుడు నారదుడే. సదసత్ సంశయహార నారదుడనన్ సద్రామచంద్రుండు. రామచంద్రమూర్తి గారు నారదుడైతే బాగుంటుంది. ఎందుకంటే ఈ మొత్తము ఈ పత్రికా రంగమునకే ఆయన ఇప్పటి పెద్దవాడు. సద్రామచంద్రుండుగాన్ మొదలౌ నందియ గొల్లపూడి అనగా. నటనకు ఆయన నంది అంటే నాట్యానికి మూల పురుషుడు కాబట్టి ఆయన నటనావతంసుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి మొదలౌ నందియ గొల్లపూడి అనగా మోదంబు శ్రీ శ్రీనివాసదయా పూర్ణముగాగా. శ్రీనివాస శబ్దం అక్కడ వచ్చింది. మోదంబు శ్రీ శ్రీనివాసదయా పూర్ణముగాగా. శ్రీనివాసదయా పూర్ణముగాగా. సదయా పూర్ణత పార్వతీషుడు సభా సంధ్యావశిష్ఠుండుగాన్. సభా సంధ్యావశిష్ఠుండుగాన్. అవశిష్ఠుడు కాదు, సంధ్యావశిష్ఠుడు.
పార్వతీశుడు సభా సంధ్యా వశిష్ఠుండు. ఎందుకంటే వశిష్ఠుడు పౌరోహిత్యం, ఆయన ముందు నిలబడి పురోవాణి అందరికీ వినిపించాడు కాబట్టి సభా సంధ్యా వశిష్ఠుండుగాన్. ఇదిగో చింతల కింది చింతనుడు. ఆయన చాలా చక్కగా మాట్లాడారు. చింత క్రింద గాని ఆయనకు చింత క్రిందిది, అంటే ఎక్కువగా చింతించడు అని, చింతలు లేనివాడు. ఇంకొక చింత గలవాడు, చింతామణికి అది నామైక దేశ గ్రహణము చేస్తే చింత. అలాగా హ్రీంకార సింగంగు, నాకు చాలా అనుంగు శిష్యుడు, చాలా ఇష్టుడు, కడు సమర్థుడు, వాగ్మి, అన్ని విధాల చాలా యోగ్యుడు మా లక్ష్మీనారాయణ. హ్రీంకార సింగంగు నాయదకు మిత్రము, నాయదకు మిత్రము, నా మదికి మిత్రము. మదికి ఎదకు చాలా తేడా ఉంది. ఆ శబ్దములో కూడా మిత్రము అన్నాను కదా, అది మదియే కావాలి. నా మదికి మిత్రము, నా మదిలో మిత్రము. విజయమై మదిలో మిత్రము, విజయమై మదిలో మిత్రము, మదిలో మిత్రము. తద్విజేతృ రమణ, తద్విజేతృ రమణం వై మదిలో మిత్రము, తద్విజేతృ రమణం వై వెల్గగా ఈ సభన్. అదే కైలాసము. ఇది బ్రహ్మసభ అన్నాను. విశ్వనాథ గారు ఇక్కడికి రాలేదు, అక్కడే కూర్చున్నారు కాబట్టి కైలాసం అక్కడే ఉంది. అదే కైలాసం విశ్వనాథుడు, అదే కైలాసము విశ్వనాథుడు స్వయంభువాఢ్య స్థితి నిల్వగా, స్వయంభువై ఆఢ్య స్థితి నిల్వగా. అదే కైలాసము విశ్వనాథుడు స్వయంభువాఢ్య స్థితి నిల్వగా. ఇదిగో మీర్ ప్రమధుల్ మహామహులు, ఇదిగో మీర్ ప్రమధుల్ మహామహులు, అదిగో మీర్ ప్రమధుల్ మహామహులు. విద్యారంభనాట్యార్దులై, విద్యారంభనాట్యార్థులై ఉదయం గున్విడి సాంధ్యమైన, ఉదయం గున్విడి సాంధ్యమైన ఉదయం గున్విడి సాంధ్యమైన సమయీ, ఉదయం గున్విడి సాంధ్యమైన సుసమయోద్దీపత్కళారమ్యమై మృదుల శ్రీమయ కావ్యధార రసవత్ శ్రీ గంగయై పారగాన్. ఇదే కైలాసము, అదే కైలాసము. ఇలా బ్రహ్మ కైలాసములు రెండు కూడా ఉండేటట్లుగా ఈ సభను భావన చేస్తూ, ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరో అన్నారు, అది ఇంకా నా మనస్సులో ఉంది. ఒక ఋషి చరిత్రలు వ్రాస్తున్నా నేను, అది మహాద్భుతంగా కావ్యము వస్తున్నది. ఒక పాణిని, ఒక పతంజలి, ఒక వరరుచి, ఇటువంటి మహాత్ములు. మా వంశమూలకర్త అత్రి, ఆత్రేయస గోత్రం అన్నది, అందువల్ల అత్రి ఇలాంటి మహామునుల ఋషి చరిత్రలు అది వింటేనే ధన్యము. అందులో ఆ పాణిని ఆయన తపస్సుకు వెళితే అక్కడ
ఆ మంగళ మహాశ్రీ వృత్తములో రాశాను. మా అమ్మాయి 2 పద్యాలు చదివింది అందులోనివే. ఆ మంగళ మహాశ్రీ వృత్తమే చాలా, ప్రతి వృత్తము చాలా అందంగా ఉంటుంది. అందులో ఆ మంగళ మహాశ్రీ వృత్తము, ఇది సంధ్యా సమయము. ఇంకొక మరి అందరూ రసజ్ఞులకు మరి పరీక్ష పెట్టకూడదు నేను, కాబట్టి 1-2 నిమిషాలలో నేను నా ప్రసంగాన్ని శిఖరాయమానం చేస్తాను. లేచనన్న లేచనట్టు లేచిన మహాగజము లేచి నిలుచున్నట్టుల లేచన్, చూచనట్టు చూచిన చూపుల తటిల్లతలు, చూపు ప్రమదాదులను చూచన్, కాంచనట్టు కాచసిత దేహమున కాంచ గిరికాంతమెలమేనన్, కెలమేనన్, పూచినవి మొల్కలవి, పూచ శివు దేహమది పొంగన్, భామహము బంధురము పాటల రసాధరము ప్రాంగమఖము నీ ముఖము దేవా, తామసము దండధర తాశతము దక్షిణ మహాస్యమధి దేవా, ప్రామడుగు వేల్పు సిరి పట్టణ శుభాంగణము, పశ్చిమ ముఖానన విభావా, ఓ మగ కుబేర సఖముత్తమ మహాననము, ఉత్తర జయానన విభావా, అంచితము శాంత మహిమాద్భుతము వాంగ్మయ మహత్పదము పంచమ ముఖం వై, ఖం ఆకాశము, పంచమ ముఖము అది శబ్దానికి ఆధారము. కాబట్టి అంచితము శాంత మహిమాద్భుతము వాంగ్మయ మహత్పదము పంచమ ముఖం వై, ముంచిన పరిమళము మూగిన రసాతలము మోము సరసీరుహసఖం వై, సంచిత పురాపుణ్య సంగతులు సన్మతులు, సన్మతులు సంతశిల నీ పదనఖం వై, కుంచిత జగచ్చత విగుంఫితము యోగులకు కోరదగు నీ నఖశిఖం వై. పరమేశ్వరుడి మీద అలా అక్షర వృక్షమై కనుల కందితి వయ్య మహానుభావ ఫాలాక్ష రసాభిధేయ. అలా ఆ సందర్భంలో అన్నీ కూడా అలా అమృతాయమానమైనటువంటి పద్యాలు. ఆ కావ్యం ఇది ఒక అవకాశముగా, కావ్యము అంతా ఆశువే, ఎప్పుడూ కూర్చుని వ్రాసింది లేదు. పద్యం వచ్చిన తర్వాత ఆ వేగానికి రాయటమే తప్ప కూర్చుని రాసినది లేదు కావ్యము. అందువల్ల అధ్యక్షులు ఒక అద్భుతమైన మాట చెప్పారు, అసలు వాల్మీకి నుంచి ఆశువే కవిత్వము అని. నాకు చాలా నమ్మకము దాని మీద. ఆశువులో మంచి పద్యాలు రావు అనటానికి అది కొప్పరపు కవులు ఉదాహరణ, ఇప్పుడు నేను ఉదాహరణే దానికి. ఎందుకంటే అలాంటి ఇంకొక విధమైన పద్యం ఆశువులో రాదు, వస్తే అది మహాకవిత్వమే ప్రసరిస్తుందని నాకు నమ్మకం. అందువల్ల ఆశువే కవిత్వానికి ఆధార పీఠిక, అది మూలభిత్తిక ఆశువే. అటువంటి ఆశువును రూపముగా కైకొన్నటువంటి ఒక 2 దివ్య రూపములు ఆ కవి అవధాని కుల తిలకులు అయినటువంటి కొప్పరపు సోదర కవులు. వారి పేర ఇవాళ ఈ పురస్కారము. ఒక్కటే మాట చెప్పి నేను అది పద్యముతో ముగిస్తాను. తీయని గుర్తులన్ కలిపి
దీధితులన్ దిశలందు చల్ల తీయని గుర్తులన్ నిలుపు దీధితులన్ తీయని గుర్తులన్ నిలుపు దీధితులన్ దిశలందు చల్ల జాతీయ పురస్కృతిన్ నొసగి జాతీయ పురస్కృతిన్ అది జాతీయ పురస్కృతిన్ సుమణి దీపిత దివ్య కిరీటమోయనన్ సుమణి దీపిత దివ్య కిరీటమోయనన్ నాయను వారలెల్లరు నాయను వారలెల్లరు అనారతము ముదమంది నిల్వగా నాయను వారలెల్లరు నారతము ముదమంది నిల్వగా ధ్యేయత ధ్యేయత కొప్పరంపు కవిధీరుల సత్కృప ధ్యేయత కొప్పరంపు కవిధీరుల సత్కృప సత్కృప పైన చల్లుచున్ నాయన 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 సద్వధానిమణి నాగఫణి అని నన్ను నాయన సద్వధానమణి నాగఫణి అని పిలిచి నన్ను నాకీయగ నాకీయగ మోదమంది మోదమంది గ్రహించదమించద నాకీయగ మోదమంది గ్రహించద మించద సద్వధానినై ఆయమ సత్కృపామహిమ అక్షర రూపముగాగ నిల్వ ఆయమ సత్కృపామహిమ అక్షర రూపముగాగ నిల్వ విద్యాయుత 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 దీప్యమానశత విద్యాయుత విద్యా అయుత శబ్దం అక్కడ విద్యాయుత దీప్యమానశత ధారణ ధారణగా సహస్రమౌ